హాయ్ అండి. నేను మీ ఝాన్సీని. ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ బొమ్మలను చూస్తున్నారు కదండి. ఇవి కొండపల్లి బొమ్మలు. ఎంత ముద్దుగా బాగున్నాయో చూడండి. వీటిని చూస్తే అసలు ఎవరికైనా కొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది కదా. వీటి గురించి ఇప్పుడు కొండపల్లి బొమ్మల గురించి మనం మాట్లాడుకుందామండి. దగ్గర చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటాయి. డాన్సింగ్ డాల్స్ అని కూడా అంటారండి వీటిని. అయితే వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఈ కొండపల్లి అనేది ఏపీలో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక విలేజ్ అండి. ఇది విజయవాడ నుండి హైదరాబాద్కు వస్తుంటే కొంచెం దూరంలోనే అడ రోడ్ అని వస్తుంది. అక్కడ నుండి భద్రాచలం రోడ్డు కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ దారిలో ఉంది ఈ కొండపల్లి. కొండపల్లిలో ఎక్కువగా చేత్తో చేసిన చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు అమ్ముతారండి. అవన్నీ చాలా బాగుంటాయి. అంత మనకి ట్రెడిషనల్గా ఉంటాయన్నమాట. జంతువుల బొమ్మలు, ఎద్దు లాగుతున్నట్టుగా ఉండే ఎద్దు బండి బొమ్మలు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, దశావతారాల బొమ్మలు, డాన్సింగ్ డాల్స్ ఇలా చేస్తారండి. ఇవన్నీ మట్టితో చేస్తారు, చెక్కతో చేస్తారనమాట. మళ్ళీ నీళ్ల కుండ నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నట్టుగా అమ్మాయిల బొమ్మలు కూడా చేస్తారండి. అన్నీ పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట ఈ బొమ్మలన్నీ. ఈ ఆర్ట్ 400 సంవత్సరాల క్రితం అటండి రాజస్థాన్ నుండి ఇటు ఏపీకి వచ్చిందని చెప్తున్నారండి. ఈ వృత్తి చేసే వాళ్ళని ఆర్య క్షత్రియాస్ ఆర్ నకర్షలు అని అంటారట. ఈ వీళ్ళు 16th సెంచరీలోనే రాజస్థాన్ నుండి కొండపల్లికి వచ్చారని చెప్తున్నారు. కొండపల్లి బొమ్మలు సింబల్ ఆఫ్ ఏపీస్ కల్చరల్ హెరిటేజ్గా కూడా ఉన్నాయంటండి. ఈ కొండపల్లి బొమ్మలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఇచ్చారంటండి, జిఐ అని. ఈ బొమ్మలను బొమ్మల కొలువులో కూడా పెడతారండి. మనకి సంక్రాంతికి, దసరాకి బొమ్మల కొలువులు పెడతారు కదా. ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో కూడా పెడతారు. ఆ బొమ్మల కొలువుల్లో ఇట్లాంటి బొమ్మలు ఒక 2-3 అన్నా ఉంచుతారండి. అమరావతి క్యాపిటల్గా అయిన దగ్గర నుండి ఈ బుద్ధుడి బొమ్మలు కూడా బాగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా షాపుల్లోనూ ఇళ్లల్లో కూడా బుద్ధుడి బొమ్మలు కనబడుతున్నాయి కదా మనకి. అవి కూడా దాదాపు కొండపల్లి నుండి వచ్చినవి. చాలామంది టూరిస్టులు ఈ బొమ్మలు ఇష్టంగా కొనుక్కుని వెళ్తారండి. కొండపల్లి వెళ్ళి మరి తెచ్చుకుంటారు కొంతమంది, లేదా షాప్స్లో కూడా దొరుకుతాయి మనకి. ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ అని జరుగుతుంటాయి కదండి. అప్పుడప్పుడు విజయవాడలో జరుగుతాయి, హైదరాబాద్లో జరుగుతాయి. ఆ టైంలో వెళ్తే ఎక్కువ వెరైటీ దొరుకుతుంది అన్నమాట మనకి. ఇవే కాకుండా మన లేపాక్షి షోరూంలో కూడా దొరుకుతాయి. శిల్పారామంలో కూడా ఉన్నాయండి, పెద్ద షాపు, చాలా షాపులు పెట్టారు. వాటిలో ఈ బొమ్మలు కూడా చాలా కనబడుతున్నాయి. ఎవరికైనా కొనుక్కునే వాళ్ళు శిల్పారామానికి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. అయితే ఈ బొమ్మలు చెక్కతో చేస్తారు కదండి. ఈ చెక్క చాలా లైట్ వెయిట్తో ఉండే చెక్క. ఇది కొండపల్లి చుట్టుపక్కల ఫారెస్ట్లు ఉంటాయండి. ఆ ఫారెస్ట్లోనే ఈ చెక్క దొరుకుతుందట. టెల్లా పొనికి వుడ్ అని అంటారట. ఈ వుడ్ని చాలా లైట్ వెయిట్తో ఉంటుంది అన్నమాట. అయితే ఈ బొమ్మలు మనం క్లోజ్డ్ అల్మార్లో పెట్టుకుంటే దుమ్ము పడకుండా అది బాగానే ఉంటుంది అనుకోండి. రోజు కొంచెం దులుపుకునే వాళ్ళకి పర్వాలేదు.
లేదు అలా చేసుకోలేము అన్న వాళ్ళకి కొన్ని బొమ్మలు గ్లాస్తో ఫిక్స్ చేసి ఫ్రేమ్లో పెట్టేసినవి కూడా దొరుకుతున్నాయండి, బాక్సులాగా చేసి. దశావతారాలు అవి అలాగే దొరుకుతున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటున్నాయండి. అలా అలా తీసుకోవచ్చు. లేదంటే దశావతారాలను 10 బొమ్మలను తీసేసుకొని మనం మామూలుగా దేవుడి పటాలు అవి ఫ్రేమ్ చేసి ఇస్తారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది, నీట్గా కూడా ఉంటున్నాయి. ఇదండి ఈ బొమ్మల కథ, కొండపల్లి బొమ్మల కథ. ఈ బొమ్మను చూసిన దగ్గర నుంచి ఈ వీడియో చేద్దామనిపిస్తుంది నాకు. ఇంక ఈరోజు చేసేసాను అనమాట. చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. కొంచెం గట్టి గాలి వచ్చినా కూడా కదులుతూ ఉన్నాయండి ఇవి. వీటిల్లో ఇంకా మనకి లేడీ, జింకలు, జిరాఫీ బొమ్మలు అవి కూడా ఉంటున్నాయి. సరే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.